హాయ్ అందరికీ. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్ అంటే మరీ పెద్ద వ్లాగ్ అని అనుకోకండి, ఇది జస్ట్ చిన్న వ్లాగ్ అనమాట. వీకెండ్ అని చెప్పి టెంపుల్కి వెళ్ళినాము. మా ఇంటి నుంచి 2 hours అనమాట. మా ఇల్లు అంటే సంగారెడ్డి నుంచి 2 hours డిస్టెన్స్ అనమాట. 2.5 hours పడుతుంది. సో అట్లా అందరం కలిసి వెళ్దామని చెప్పి వీకెండ్ అని చెప్పి గుడికి వెళ్ళినాము. మేము లాస్ట్ వీకెండ్ వెళ్ళినాం అనమాట, లాస్ట్ సండే. సో అదే హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే దగ్గర మనకి నియర్లీ 4 hours వరకు పడుతుంది, 4 to 5 hours. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 5 hours పడుతుంది, లేదా 4 hours వెళ్ళిపోతాము. ఇంకా అక్కడ వెళ్తుంటే దారిలో కూడా చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అంతా కూడా. సో ఫైనల్గా మనము అనుకున్న డెస్టినేషన్కి వచ్చేసినాం అనమాట. నేను కూడా ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైమే, బట్ మమ్మీ చాలాసార్లు విజిట్ అయ్యారు టెంపుల్కి. సో ఎట్లుంటుందా అని అనుకున్నాను, కానీ చాలా బాగుండే టెంపుల్ అయితే. సో ఇంకా దర్శనంకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా అక్కడ లైన్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. మేము నార్మల్గా ముందు అటు చూసి వద్దామని చెప్పి వచ్చేసరికి లైన్ ఇంకా పెద్దగా అయిపోయింది, చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. నార్మల్గా పెద్ద క్యూ అయితే 10 rupees అంత టికెట్, లేదా విఐపి దాంట్లో అయితే 100 rupees టికెట్ అంట. సో గుడి టైమింగ్స్ వచ్చేసి 11 to 5 అనమాట. సో ఇదే టెంపుల్ అంటే బీదర్ నర్సాపల్ టెంపుల్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, వాటర్లో నుంచి వెళ్ళాలి. 200 meters లోపల ఉంటాడు అనమాట దేవుడు. వాటర్లో దిగడానికి భయపడుతున్నారు. సో వాటర్లో 200 meters లోపలికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు. వాటర్ లోపల నుంచి దేవుని దర్శనం చేసుకోవడానికి లేని వాళ్ళకి బయట ఒక విగ్రహం పెట్టారనమాట. అంటే వెళ్ళడానికి వీలు ఉండని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి బయట ఒక విగ్రహం కూడా పెట్టినారు. బయట కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు మనము. లేదు లోపల వెళ్ళే ధైర్యం ఉందంటే వాటర్ లోపల నుంచి లోపలికి వెళ్ళి లోపల నరసింహస్వామిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మా దర్శనం అయిపోయింది, అందరం వెట్ అయిపోయినాం మొత్తం. సో ఇంకా బయటికి వచ్చి ఒక పిక్ తీసుకుందామంటే వాళ్ళు అట్లా నిల్చున్నారు. ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గరవి పంతులు ఇచ్చారనమాట, అక్కడ గాజులు పువ్వులు అవన్నీ. సో ఇంకా వీళ్ళు పెట్టేసుకుంటున్నారు పువ్వులు గాజులు. ఇక్కడ ఒక చిన్న తులసి కోట ఉంది, అక్కడ కూడా మొక్కుకొని ఇంకా మాకు వేరే దగ్గరికి వెళ్ళేది వేరే ప్లాన్స్ ఉండే అనమాట. ఆ రోజే దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా విజిట్ అయ్యి మొక్కేసుకొని వెళ్దామని చెప్పి. ఎందుకంటే కార్తీక మాసం కదా, సో మా మమ్మీకి చాలా పర్టికులర్గా ఆలోచిస్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ మై మమ్, అందరు మమ్మీస్ కూడా అంతే ఉంటారు. సో ఇదన్నమాట వ్లాగ్. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళాము. అదే ముందు వ్లాగ్స్లో వస్తుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీలి రాణి వరల్డ్. థ్యాంక్ యూ.